सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయం నిన్నటి తరువాయి. అప్ప ఠాణా పట్టణ వాస్తవ్యుడు. భివండిలో పని ఉండడం వలన 8 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి బయటపడ్డాడు. 2 రోజులు గడిచాక ఒక అపూర్వ సంఘటన జరిగింది. ఠాణాలోని అతని ఇంటి ముంగిటకు ఒక ఫకీర్ వచ్చాడు. అతనిని చూడగానే అందరికీ అతడు సాయి అని అనిపించింది. అతని రూపురేఖలన్నీ నగసిక పర్యంతం పూర్తిగా పట్టణంలోని బాబా వలనే ఉన్నాయి. అప్పా భార్యా బిడ్డలను ఫకీర్ చూసి ఫకీర్ను చూచి అందరూ ఆశ్చర్యపోయారు. బాబాయే వచ్చారా అనిపించింది. పూర్వం వారెవరూ బాబాను ప్రత్యక్షంగా చూచి ఉండలేదు. కానీ అచ్చు పటంలో వలనే ఉండడం వలన వీరే సాయిబాబా అని తెలుసుకుని జిజ్ఞాసతో మీరు షిరిడి సాయిబాబాయేనా అని ఫకీర్ను ప్రశ్నించారు.
ఫకీరు చెప్పిన దానిని శ్రోతలు శ్రద్ధగా వినండి. నిజంగా నేను స్వయం సాయిని కాను, కానీ వారి ఆజ్ఞను పాలించే వారి దాసుణ్ణి. వారి ఆజ్ఞానుసారం మీ కుటుంబ క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పి దక్షిణను కోరగా గృహిణి వెంటనే ₹1 సంభావనగా ఇచ్చింది. అతడు కూడా బాబా విభూతినిచ్చాడు. సాయిబాబా విభూతిని పొట్లం కట్టి ఆ స్త్రీకి ఇచ్చి, దీనిని ఆ పటం వద్ద ఉంచండి, మీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. తన పని పూర్తి చేసుకుని సాయి నా కోసం ఎదురు చూస్తుంటారని సెలవు తీసుకుని ఫకీర్ వెళ్ళిపోయాడు. తర్వాత అతడు అక్కడి నుండి వచ్చిన దారిని వెళ్ళాడు. ఇక్కడ సాయి యొక్క ఈ అపూర్వ లీల జరిగింది. భివండికి బయలుదేరిన అప్పా సాహెబు ముందుకు వెళ్ళక వెనుకకు మరలాడు. టాంగా బండి గుర్రాలు జబ్బు పడడంతో ప్రయాణం ముందుకు సాగగా ఆగిపోయింది. మధ్యాహ్నం అతడు ఠాణాకు వచ్చి జరిగిన వృత్తాంతానంతా తెలుసుకున్నాడు. ఫకీరు దర్శనం చేసుకున్నందుకు అప్ప మనసు చివుక్కుమంది. పైగా కేవలం ₹1 దక్షిణగా ఇచ్చినందుకు తనలో సిగ్గుపడ్డాడు. నేనుండుంటే 10 తక్కువగా ఇవ్వకుండా అసలు పంపేవాడిని కాను అని తలచి తనలో బాధపడ్డాడు. ఆ ఫకీరు మసీదు వద్ద దొరకవచ్చు అని అతనిని వెతకడానికి భోజనం చేయకుండానే బయలుదేరాడు. ఫకీరులు బస చేసే మసీదు, తకియా మొదలగు అన్ని ప్రదేశాలను అప్ప వెతికాడు. ఆ ఫకీరు కోసం అలా వెతికి అప్ప అలసిపోయాడు. కానీ ఫకీరు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నిరాశ చెంది ఆకలిగా ఉన్నందువలన వెళ్ళి భోజనం చేశాడు. ఖాళీ కడుపుతో దేనిని వెతకడానికి వెళ్ళకూడదని అతనికి తెలియదు. ముందుగా తన ఆత్మను సంతుష్టపరిచి తర్వాత వెతకడానికి వెళ్ళాలి. ఈ విషయంలో బాబా చెప్పిన కథ ఈ తత్వంలోని యథార్థాన్ని తెలుపుతుంది. ఇక్కడ దాని పునరుక్తి ఎందుకు? శ్రోతలకు ఈ అధ్యాయం అవగతమే కదా. గురువు యొక్క మహిమ అన్న గత అధ్యాయంలోని సభలో కథలో కరుణామయులైన శ్రీ సాయి తమ గురువు యొక్క ఘనతను తాము స్వయంగా వర్ణించారు. ఆ సత్యవచనమే అనుభవమైంది. అప్ప భోజనం చేసి స్నేహితుడిని చిత్రాన్ని వెంటబెట్టుకుని మామూలుగా తిరగడానికి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద మనిషి వారి వైపు చూస్తూ త్వరగా వారి వద్దకు రావడం గమనించాడు. అలా అతడు వచ్చి దగ్గర నిలబడ్డాడు. అప్పా సాహెబ్ అతన్ని పరిగించి చూడగా ఉదయం వచ్చింది ఇతడే, తాము వెతుకుతున్న ఫకీర్ ఇతడే అయి ఉంటాడని అనిపించింది. ఇతని రూపురేఖలు నగసిక పర్యంతం పటంలో వలనే ఉన్నాయి. చూడగానే బుద్ధికి విస్మయంగా ఉంది అని అప్ప తనలో తాను తర్కించుకుంటుండగా ఆ ఫకీరు చేయి చాచాడు. అప్పుడు అతని చేతిలో అప్ప ₹1 ఇచ్చాడు. ఫకీర్ మరల అడగగా మరొకటి, ఆ పైన ₹3 ఇచ్చాక కూడా ఆ ఫకీరు మరల అడగగా అప్పకు చిత్రంగా అనిపించింది. అప్ప చిత్రే వద్ద ఉన్న ₹3 అడిగి తీసుకుని ఇచ్చాడు. అయినా అతడు అడగడం ఆపలేదు. ఇంటికి వస్తే ఇంకా ఇస్తానని అప్ప అతనితో చెప్పగా అతడు సరేనన్నాడు. ముగ్గురు ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి రాగానే అప్ప మరో ₹3 ఫకీర్కి ఇచ్చాడు. అలా మొత్తం 9 అయినా ఫకీరు తృప్తి చెందలేదు. మరలా ఇంకా దక్షిణ అడగగా అప్ప వెంటనే ఈ ₹10 నోటు మాత్రం మిగిలింది, చిల్లర రూపాయలన్నీ అయిపోయాయి, వేరే ఏది లేదు అని అనగా ఆ నోటు ఇచ్చేరాదు అని అన్నాడు. అప్ప అలాగే చేశాడు. నోటు చేతికి అందగానే ఫకీరు ₹9 ఇచ్చేసి వచ్చిన దాన్ని అతివేగంగా వెళ్ళిపోయాడు. ఈ కథాసారాన్ని గమనిస్తే భక్తులు సంకల్పించిన దానిని సంపూర్ణంగా చేయించుకోవడం సాయి యొక్క వ్రతం అని తెలుస్తుంది. శ్రోతల శ్రవణోత్సుకతను గమనించగా ఈ విషయానికి సంబంధించిన మరొక వృత్తాంతం సరిగ్గా ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇక వినండి. దహను అన్న ఊరిలో హరిబాబు కర్ణిక్ అన్న పేరుతో సాయి చరణాలయందు అనన్యమైన భక్తిభావం గల భక్తుడుండేవాడు. క్రీస్తు శకం 1917 సంవత్సరం పవిత్రమైన గురు పౌర్ణిమను ఎన్నుకుని షిరిడి యాత్రకు వచ్చాడు. అతని చిన్న కథను చెప్తాను. బాబా పూజ యథావిధిగా ముగిశాక వస్త్రాలను దక్షిణను సమర్పించి బాబా ఆజ్ఞను తీసుకుని క్రిందికి దిగుతుండగా అతనికి ఆలోచన కలిగింది. పైకి వెళ్లి బాబాకు మరొక ₹1 ఇవ్వాలని అనిపించింది. కానీ ఆ ఆలోచనను మానుకోవాల్సి వచ్చింది. ఆ ₹1 తన వద్దే ఉంచేసుకున్నాడు. తిరిగి వెళ్ళిపోవడానికి బాబా ఆజ్ఞ ఒకసారి అయ్యాక తాను వెంటనే ముందుకు వెళ్ళిపోవాలని తనకు బాబా అనుమతిని ఇప్పించిన వ్యక్తి మాధవరావు దేశపాండే పైనుంచి సైగ చేశాడు. ఆ సంకేతాన్ని అనుసరించి కర్ణిక్ ముందుకు సాగిపోయాడు. దారిలో మిత్రునితో సహా నాసిక్లో దిగాడు. కాలరాముని దేవాలయంలోకి దర్శనానికి కర్ణిక్ వెళ్ళగా అక్కడ అనుకోకుండా నరసింహ మహారాజ్ అనే సాధువు దర్శనం కలిగింది. భక్త పరివారం అతని చుట్టూ ఉన్నారు. ఆ మహారాజు అకస్మాత్తుగా లేచి కర్ణిక్ యొక్క చేతి మణికట్టును పట్టుకుని నా ₹1 ఇవ్వాలని అడిగారు. కర్ణిక్ తనలో ఆశ్చర్యపోయాడు. కానీ ఎంతో ఆనందంగా ₹1 ఇచ్చాడు. తాను ఇవ్వదలిచిన ₹1 సాయి అలా స్వీకరించాలని భావించాడు. సాయి స్వీకరించడం కూడా నిజం కాదు. తనకు అసలు మనసులో గుర్తు లేకున్నా బలవంతంగా అడిగి మరీ తీసుకోవడం జరిగింది. మనసు సంకల్ప వికల్పాత్మకం. అనేక ఆలోచన తరంగాలు ఒకటిపైన మరొకటి లేస్తుంటాయి.
ఒకటి అనుకుంటే వెంటనే మరో ఆలోచన వస్తుంది. మొదట వచ్చిన ఆలోచన భావన మంచిదై ఉండాలి. దానిని అలా పోషిస్తే అది శుభప్రదం. దానినే చక్కగా అనుసంధానం నిధిధ్యాసన చేయాలి. దానిని మర్చిపోకూడదు. అన్నమాటను నిలుపుకోవడానికి ప్రయత్నించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. అప్పాసాహెబ్ అన్నమాటను తరువాత మర్చిపోయేవాడే, కానీ బాబా అతని కోరికను తీర్చి భక్తి యొక్క విశేషాన్ని చూపించారు. ఫకీరు వద్ద 10 రూపాయల నోటుతో పాటు మొత్తం 19 రూపాయలు ఉండగా అతడు అప్పాకు 9 రూపాయలను మాత్రమే ఎందుకు ఇచ్చాడు అంటే, అప్పాకు 10 రూపాయల కంటే తక్కువ కాకుండా ఇవ్వాలని ఉండినది. బాబా చేతి స్పర్శ కలిగిన ఆ 9 బంగారు నాణ్యాల హారం నవవిధ భక్తి ప్రేమలను భక్తులకు గుర్తు చేయడం బాబా మార్గం. బాబా తమ శరీరాన్ని విసర్జించే సమయంలో వారు స్వయంగా 9 రూపాయలను దానంగా ఇచ్చిన కథను వింటే వారి అభినవ దాన వైఖరి అర్థమవుతుంది. అప్పా భార్య కాయ వాచ మనస ఒకే రూపాయిని ఇవ్వగా ఫకీరు సంతృప్తిగా స్వీకరించాడు. మరలా అడగలేదు. కానీ తన భార్య ఇచ్చినది తక్కువ అని అప్పా మనసుకు తోచింది. నేనైతే ఫకీరుకు 10 ఇచ్చేవాణ్ణి అని అనుకున్నాడు. అప్పా అలా 10 రూపాయలు ఇస్తానని వచ్చినా బద్ధుడైనప్పుడు వానిని ఇవ్వకపోతే ఇచ్చిన మాట నుండి రుణం నుండి ముక్తుడు ఎలా కాగలడు? ఆ ఫకీరు ఇతరుల వంటివాడు కాడు. ఎవరో బికారి అయితే చేతిలో ఏదో పడగానే వెనక్కు తిరిగి వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు గడవకుండానే ఆ రోజే మరలా వచ్చాడు. ఎవరో అపరిచితుడైన ఫకీరని అప్ప అనుమానించాడు. ఫకీరు అడిగినప్పుడు అప్పా వద్ద 6 రూపాయలు ఉన్నాయి, కానీ ఆ డబ్బును ఇవ్వలేదు. అప్పాపై ప్రేమ లేకపోతే బాబా ఫకీరు వేషంలో ఎందుకు వస్తారు? దక్షిణ అనే మిష లేకపోతే ఈ కథ రసవత్తరంగా ఉంటుందా? అప్పా సాహెబ్ నిమిత్త మాత్రుడు. మీది మాది మన అందరి పద్ధతి ఇదే. మొదట ఉదారంగా ఆలోచిస్తాం, కానీ సమయం వచ్చినప్పుడు సందర్భానుసారం ప్రవర్తిస్తూ ఉంటాం. మనసంతా వాగ్దాన తత్పరులం. మనమంతా వాగ్దాన తత్పరులం. దానం చేసేటప్పుడు అనేక సందేహాలతో ప్రాణం కింద మీద అవుతుంది. నిశ్చయం అన్నది అరుదు. మితంగా హితాన్నే మాట్లాడుతూ తాము అన్న ప్రకారం ప్రవర్తించేవారు, తమ మాటను నిజంగా చేసి చూపించేవా హరి యొక్క ప్రియపుత్రులు ఎక్కడో ఒకరు ఉంటారు. అనన్యమైన భక్తిభావంతో ఉండే భక్తులు ఐహికమైనవి కానీ లేక అమూషికమైనవి కానీ కోరికలను కోరుకుంటే సాయి సమర్థులు వానినే తీర్చుతారు. అప్పా సాహెబ్ మంచి తెలివిగలవాడు. ఆంగ్ల విద్య విశారదుడు. అతనికి ప్రభుత్వం మొదట జీతం 40 రూపాయలను మాత్రం ఇచ్చేది. తరువాత బాబా యొక్క పట్టం లభించాక జీతం క్రమక్రమంగా పెరిగి ఆ 40కి ఎన్నో రెట్లు పెరిగింది. బాబా ఒకటికి 10 ఇస్తారు. 10 అధికారం, 10 సత్తా. ఇది బాబా వద్ద ఎప్పుడు అందరికీ అనుభవం. పైగా ఈ భక్తి నిష్టలు పరమార్థ దృష్టిని పెంపొందించడం ఇది సామాన్య విషయమా? బాబా లీల విచిత్రమైనది. తర్వాత ఫకీరు అప్పాకు ఇచ్చిన విభూది పొట్లాన్ని భక్తిగా విప్పి చూచాడు. విభూదితో పాటు దానిలో పూజ అక్షింతలు ఉన్నాయి. తాయెత్తును చేయించుకొని దానిలో వానిని ఉంచి అత్యంత పూజాభావంతో చేతికి కట్టుకున్నాడు. తర్వాత బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా స్వయంగా ఇచ్చిన తమ వెంట్రుకను కూడా తాయెత్తులో భద్రపరుచుకున్నాడు.
బాబా యొక్క విభూది మహిమ ఎంత గొప్పది. విభూది శంకరుని భూషణం. భక్తిగా నొసటిన రుద్దుకుంటే విఘ్నాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖం కడుక్కొని లేదా స్నానం చేసి నిత్యం విభూదిని రాసుకొని చరణ తీర్థంతో పాటు సేవిస్తే పవిత్రత, పుణ్యం కలుగుతాయి. స్నానం చేసి నిత్యం విభూదిని రాసుకొని పవిత్రత, పుణ్యం కలుగుతాయి. అంతేకాదు విభూది విశేషం ఏమిటంటే నిత్యం సేవిస్తే పూర్ణాయువు కలుగుతుంది. పాతకాలు నశించిపోయి ఎల్లప్పుడూ సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇటువంటి మధురమైన కథ అమృత సేవనాన్ని సాయిబాబా అప్పా కొరకు ఏర్పాటు చేశారు. ఆ విందు పంక్తిలో మనం అతిథులుగా వచ్చిన బంధువులం కనుక యథేచ్ఛగా ఆరగిద్దాం. అతిథులకు ఇంటి యజమానికి ఒకటే విందు. రసాన్ని ఆస్వాదించడంలో ఏ భేదభావం లేదు. ఆత్మానంద రూపంలో ఉన్న ఈ విందును సేవించి సంతృప్తులవ్వండి. హేమాడు సాయికి శరణు వేడుకుంటున్నాడు. ఇక ఇంతవరకు శ్రవణం చాలు. తర్వాతి అధ్యాయంలో ఇంతకంటే గొప్పగా విభూది యొక్క మహిమను చెప్తాను. సాయిబాబా దర్శనం మరియు విభూది చర్చనంతో ఎముకలలో వ్రణం నిర్మూలమవడం, నారుకురుపు నివారణం, గ్రంథి జ్వరం తొలగిపోవడం మొదలగు వాణిని శ్రద్ధగా వినండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతి విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో విభూది ప్రభావమన్న 33వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. శ్రీ సాయి సచరిత 34వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో విభూది మహిమ యథార్థంగా చెప్పబడింది. ఈ అధ్యాయంలో కూడా విభూది యొక్క గుణాలను, లక్షణాలను వర్ణిస్తాను. వెనుకటి అదే కథావృత్తాంతాన్ని, అదే విభూది వైభవాన్ని ఇప్పుడు శ్రోతలు తమ సుఖ సంతోషాల కొరకు ఏకాగ్ర మనసులతో వినండి. ఎముకలలోని వ్రణంతో దుర్భరమైన రోగం ఏ ఉపాయాలతోనూ తొలగకపోతే సాయిబాబా తమ చేతితో విభూతిని అద్దగా బాధ నిర్మూలమైంది. ఇటువంటి విభూది కథలు అనేకం. శ్రోతలకు మచ్చుకకు ఒకటి చెప్తాను. ఇది అనుభవపూర్వకమైనది కనుక వింటే అద్భుతంగా ఉంటుంది. నాసిక్ జిల్లాలోని మాలేగాం ఊరిలో డాక్టర్గా ఉన్న ఒక వ్యక్తి యొక్క సోదరుని కుమారునికి వచ్చిన వ్యాధి బాధ ఏ ఔషధాలతోనూ తగ్గలేదు. అతడు స్వయం వైద్యుడు, స్నేహితుడు వైద్యుడు. అనేక రకాల చికిత్సలు చేశారు. వారు శస్త్రచికిత్స చేయగల సమర్థులు. వారు ఎంతో అనుభవమున్న వారైనా వారి బుద్ధికి ఏం తోచలేదు. ఎముకలలో వ్రణం అనే జబ్బు ఈ పదం అపభ్రంశమై ఎముకల వ్రణం అనే పేరు మార్పు చెందినది. ఈ జబ్బు దుర్భరమైనది, మందులతో నయమయ్యేది కాదు. అయినా దేశ విదేశాలలోని చికిత్సలన్నింటినీ ఏదీ వదలకుండా అనేక ప్రయత్నాలు చేశారు. శస్త్రచికిత్స కూడా చేశారు. కానీ దేనివల్ల గుణం కనిపించలేదు. చిన్న వయసులో ఉన్న అబ్బాయి బాధను సహించలేక విలవిలలాడుతుంటే ఆప్తులు, బంధువులు ఆందోళన చెందేవారు. ప్రయత్నాలన్నీ పరాకాష్ట నందుకున్నాయి. అయినా వ్యాధి ఏ కాస్త అయినా తగ్గలేదు. ఆప్తులు, మిత్రులు, బంధువులు దేవతలను ఆరాధించమని అతనికి సలహా ఇచ్చారు. దేవీ దేవతలను గాని, కులదేవత గాని ఎవరూ కూడా సాయపడలేదు. షిరిడీ గ్రామంలో అవలియా ఉన్నారన్న వార్త వారి చెవికి సోకింది. వారు
షిరిడీలోని సత్పురుష శ్రేష్ఠులు యోగీశ్వరులు అయిన సాయి మహారాజ్ కేవలం దర్శనంతో వ్యాధిని తొలగిస్తారని విన్నారు. అబ్బాయి తల్లిదండ్రులకు సాయిని సందర్శించుకోవాలన్న కోరిక కలిగింది. భగవంతుని తలుచుకొని ఈ ప్రయత్నం కూడా చేయాలని నిశ్చయించుకున్నారు. వారు గొప్ప మహాత్ములు. వారి చేత్తో విభూతిని రాస్తే భయంకర వ్యాధి అయినా నశించిపోతుందని ప్రజలు అనుకుంటారు. వెళ్ళి మన అనుభవాన్ని తెలుసుకోవడంలో నష్టమేముంది? వెళ్ళి వారి పాదాలకు వందనం చేసి చివరి ప్రయత్నం కూడా చేద్దాం. దానివల్లనైనా ఈ ఈ అపాయం తొలగవచ్చు. ఇది ఒక్కటే తరుణోపాయం అని తలచి అబ్బాయి తల్లిదండ్రులు సాయి దర్శనానికి ఆతురతతో గబగబా బయలుదేరి షిరిడీ చేరారు. వెంటనే బాబా దర్శనం చేసుకొని వారి చరణాలకు సాష్టాంగ వందనం చేశారు. అబ్బాయి యొక్క బాధను గురించి చెప్పి వారి ఎదుట నిలబడ్డారు. చేతులు జోడించి దీనంగా దుఃఖపూరితంగా బాబాకు విన్నవించారు. వ్యాధితో బాధపడుతున్న ఈ బాలుని బాధను మేము చూడలేకుండా ఉన్నాం. ఏం చేయాలో తెలియడం లేదు. వ్యాధి నయమవుతుందన్న ఆశ కనిపించలేదు. పుత్రుని బాధను చూచి మేము బాగా కృంగిపోయాం. సాయి సమర్థ, మీ అభయ హస్తాన్ని ఇతని శిరస్సుపై ఉంచి బాధను తొలగించండి. మీ మహిమను విని మేము ఇక్కడికి వచ్చి అనన్య భక్తితో మీ శరణుదొచ్చాం. ఇతనికి ప్రాణదానం చేయండి అని వేడుకున్నారు. అప్పుడు కరుణామయులైన సాయి వారికి ధైర్యాన్ని కలగజేశారు. ఈ మసీదును ఆశ్రయించిన వారికి కల్పాంతాల్లో కూడా దుర్గతి కలగదు. ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి. విభూదిని తీసుకొని వ్రణంపై అద్దండి. 8 రోజులలో బాధ తగ్గిపోతుంది. దేవునిపై విశ్వాసం ఉంచండి. ఇది మసీదు కాదు, ద్వారావతి. ఇక్కడ కాలు మోపిన వారు వెంటనే ఆరోగ్యాన్ని, క్షేమాన్ని పొందుతారు. ఇది మీకు కూడా అనుభవం అవుతుంది. ఇక్కడికి వచ్చి బాగుకాకపోవడం త్రికాలాల్లో కూడా జరగదు. ఈ మసీదు మెట్లెక్కిన వారి లక్ష్యం నెరవేరినట్లే అని తెలుసుకోండి. తరువాత బాబా ఆజ్ఞానుసారం బాధపడుతున్న బాలుని బాబా ఎదుట కూర్చొండబెట్టారు. బాబా అతని పాదాలపై చేత్తో నిమిరి అతనిపై కృపాదృష్టిని ప్రసరించారు. అది కేవలం శారీరకమైన బాధ, మానసిక వ్యధ అయినా లేక దైవయోగం వలన వచ్చిన బాధ అయినా సరే బాబా దర్శనంతో నిర్మూలమైపోతుంది. సాయిబాబా వదనాన్ని చూస్తే చాలు, దుఃఖమంతా తక్షణం నశించిపోతుంది. వారి వచనామృతాన్ని సేవిస్తే రోగికి పరమ సుఖం కలుగుతుంది. ఆ తరువాత వారు షిరిడీలో 4 రోజుల వరకు ఉన్నారు. వ్యాధి నయమవడంతో వారికి సాయి చరణాలయందు విశ్వాసం కూడా కుదిరింది. అప్పుడు ఆ ముగ్గురు బాబా యొక్క పూర్తి అనుమతితో మనసుల నిండా ఆనందంతో సంతృప్తిగా తమ ఊరికి తిరిగి వెళ్ళారు. ఇదేం చిన్న చమత్కారమా? విభూది లేపనం మరియు బాబా కృప కటాక్ష వీక్షణం ఆ అపూర్వమైన ఈ ఉపచారాలతో ఎముకలలోని వ్రణం మానింది. భాగ్యం కొద్దీ ఇటువంటి మహాపురుషుని దర్శనం, వారి ధైర్య వచనాలు, శుభప్రదమైన వారి ఆశీస్సులు లభిస్తే చాలు, వ్యాధి నిర్మూలనమవుతుంది. అబ్బాయి వ్రణంపై విభూతిని అద్దుతూ సేవించగా కొంతకాలానికి వ్రణం ఎండిపోయి అబ్బాయి ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ విషయాన్ని విని మాలేగాంబూరిలో ఉన్న అబ్బాయి యొక్క బాబాయి సాయిబాబా దర్శనం చేసుకోవాలని తలచాడు. ముంబాయికి తిరిగి వెళ్ళేటప్పుడు షిరిడీ వెళ్ళి తన కోరిక తీర్చుకోవాలని తనలో అనుకున్నాడు. తరువాత ముంబాయికి బయలుదేరగా మాలేగాంలోనూ మన్మాడ్లోనూ ఎవరో అతని మనసులో అనుమానాన్ని లేపారు. దానితో అతడు షిరిడీ వెళ్ళే తన నిశ్చయాన్ని మానుకున్నాడు. మంచి పనులలో ఇలాగే అవుతుంది. మొదట కుచిత బుద్ధి కలవారు అడ్డు తగులుతారు. లోకుల మాటలను లెక్క చేయని వారే చివరకు సద్గతి పొందుతారు. సత్పురుషుని దర్శనాభిలాషను అణిచివేసుకున్న ఆ వ్యక్తి
నేరుగా ముంబైకి వెళ్ళిపోయాడు. సెలవును అలీబాగ్లో సుఖంగా గడపాలని అతని ఉద్దేశ్యం. అలా నిశ్చయించుకున్నాక వరుసగా 3 రాత్రులు నిద్రలో ఇంకా నాపై అవిశ్వాసమా అన్న మాటలు వినిపించాయి. వరుసగా విన్న ఆ అశరీరవాణికి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఆ మాటలు నిజమనిపించాయి. అతను షిరిడీ ప్రయాణానికి నిశ్చయించుకున్నాడు. కానీ ఒక రోగికి టైఫాయిడ్ జ్వరం ఉండటం వలన ఆ డాక్టర్ యొక్క చికిత్స అతనికి అవసరమైనందున ఆ రోగికి నయమైన వెంటనే షిరిడీ బయలుదేరాలని అనుకున్నాడు. కానీ ఆ జ్వరం చాలా తీవ్రంగా ఉండి ఎలాంటి చికిత్సకు గుణం కాలేదు. జ్వరం కాస్తైనా తగ్గలేదు. అందువలన ప్రయాణం వెంటనే కుదరలేదు. అప్పుడు అతని మనసులో, ఈరోజు రోగికి జ్వరం తగ్గితే నేను క్షణం ఆలస్యం చేయకుండా రేపు షిరిడీకి ప్రయాణమవుతానని నిశ్చయించుకున్నాడు. అలా దృఢంగా సంకల్పించుకోగా 2-3 గంటలకే జ్వరం తగ్గింది. డాక్టర్ సంకల్పం ఫలించి షిరిడీ బయలుదేరాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అన్నట్లు షిరిడీకి వెళ్ళి భక్తిగా బాబా పాదాలకు వందనం చేశాడు. బాబా కూడా అతని మనసులోని అనుభవాలను దృఢపరచి తమ సేవ యందు అతన్ని ధ్యానమగ్నం చేశారు. తమ అభయహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచి ఆశీర్వదించి విభూది ప్రసాదాన్ని ఇచ్చారు. డాక్టరు సాయి యొక్క అమోఘమైన మహిమను గని ఆశ్చర్యపడ్డాడు. అక్కడ 4 రోజులుండి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు. 15 రోజులు గడవక ముందే అతనికి ప్రమోషన్ వచ్చి వైజాపూర్కి వెళ్ళాడు. అబ్బాయికి ఎముకలలో వ్రణం కారణంగా సాయి యొక్క దర్శన భాగ్యం కలిగి వారి శరణాలయందు ప్రేమ కుదిరింది. అలా అతడు శాశ్వతమైన సుఖాన్ని కూడబెట్టుకున్నాడు. ఒకసారి ఇలాగే డాక్టర్ పిళ్ళే నారు కురుపు బాధతో వ్యాకులపడ్డాడు. ఒకటిపై ఒకటి 7 కురుపులు లేవగా అతనికి చాలా దుఃఖం కలిగింది. బాబాపై అతనికి చాలా ప్రేమ. బాబా అతనిని బాబు అని ముద్దు పేరుతో పిలిచేవారు. రోజు ఎంతో ప్రేమగా బాబు యొక్క యోగక్షేమాలను అడిగేవారు. ఉదయం సాయంత్రం మసీదు కటకటాల వద్ద బాబు కూర్చునేవాడు. బాబా అతనితో చాలా సమయం గడిపేవాడు. వారిద్దరూ పరస్పరం హాయిగా ముచ్చటించుకునేవారు. బాబా చిలుం పీల్చేటప్పుడు బాబు ఉండాలి. బీడీ కాల్చేటప్పుడు బాబు ఉండాలి. ఏ విషయమైనా నిర్ణయించేటప్పుడు బాబు ఉండాలి. అతడు దగ్గర లేకపోతే బాబాకు అసలు తోచేది కాదు. అలా ఉండేది అతని కథ. నారు కురుపు బాధను భరించలేక బాబు అత్యంత నిరుత్సాహంతో దుఃఖంతో మంచం పట్టాడు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో కూడా నోరారా సాయి నామస్మరణ చేసేవాడు. ఈ బాధ ఇక చాలు బాబు, ఈ యాతన కంటే మరణం మేలు అని సాయికి శరణు వేడుకునేవాడు. నా ఈ శరీరం పైన ఈ వ్రణాలు ఇంకా ఎంతకాలం? ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ విసిగెత్తిపోయాను. ఈ బాధ సహించటానికి నాకిక శక్తి లేదు. పరిశుద్ధాచరణతో ప్రవర్తించే నాకు ఈ దుఃఖావస్థ ఎందుకు? నేనెన్నడూ దుష్కర్మలు చేయలేదే. నా తలపై ఈ పాపం ఎందుకు? బాబా, ఈ నారు కురుపు బాధ మరణప్రాయంగా ఉంది. ఇంకా నేను ఈ బాధను భరించలేను. ఇంతకంటే చావు వచ్చినా పర్వాలేదు. ఈ బాధను తరువాతి జన్మలో అనుభవిస్తాను. ప్రారబ్ధ కర్మను ఎప్పుడూ తప్పించుకోలేం. దీనిని అనుభవించకుండా ఉండే మరో దారి లేదు. దీనికోసం మరో జన్మనెత్తాలి. మందమతినైనా నాకిది తెలుసు. 10 జన్మలనైనా సరే ఎత్తి సంతోషంగా నా ఈ కర్మను అనుభవిస్తాను. ఈ జన్మను ఇంతటితో చాలించేలా నన్ను అనుగ్రహించండి. ఈ జన్మలో జీవించినది చాలు. ఈ జీవితం నుండి నన్ను విముక్తుణ్ణి చేయండి.
ఇక నాకు ఈ కష్టాలు వద్దు, ఇదే నేను మిమ్మల్ని వేడుకోవటం అని సాయికి కబురు పంపాడు. పిళ్ళై ప్రార్థనను విని సిద్ధపురుషులైన సాయి మహారాజు అంతఃకరణం కరిగిపోయి కరుణ ఉప్పొంగింది. వారు డాక్టర్ పిళ్ళేను శాంతింపచేయటానికి కురిపించిన కరుణామృతాన్ని సేవించండి. భక్తుల కోరికలను తీర్చే కల్పద్రుమమైన బాబా పిళ్ళై యొక్క పరమ దుఃఖావస్థను గని అతని బాధను ఉపశమింపచేయటానికి ఉపాయం పన్నారు. బాబా విషయాన్ని విని పిళ్ళై యొక్క కబురును తెచ్చిన దీక్షితుతో, నువ్వు నిర్భయంగా ఉండు అని అతనితో చెప్పు. 10 జన్మల వరకు ఎందుకు, మొత్తం 10 రోజులు అనుభవిస్తే చాలు. పరస్పరం కలిసి పంచుకొని అనుభవిద్దాం అని అతనితో చెప్పు అని అన్నారు. స్వార్థం గాని పరమార్థం గాని అథవా మోక్షం గాని ఇవ్వటానికి సమర్థుణ్ణి నేను ఉండగా అనర్థమైన మరణాన్ని కోరుకుంటున్నావు, ఇదేనా నీ పురుషార్థం? అతనిని లేపి ఎవరి వీపు పైననో మోసుకొని తీసుకురండి. ఈ కర్మభోగాన్ని ఓర్పుతో అనుభవించాలి, కానీ భయంతో బెంబేలు పడవద్దును అని చెప్పారు. వెంటనే అటువంటి స్థితిలో డాక్టరు పిళ్ళైను మసీదుకు తీసుకొని వచ్చారు. బాబా తమ వెనుకనున్న తలగడను తీసి తమ చేత్తో అతనికి ఇచ్చాడు. తమకు కుడివైపు ఫకీరు బాబా కూర్చునే చోట తలగడను ఉంచి, దీనికి ఆనుకొని ఊరికే కూర్చో, అనవసరమైన చింత పెట్టుకోకు, కాళ్ళు బాగా చాపుకో, దానివల్ల నీకు హాయిగా ఉంటుంది, చేసుకున్న కర్మ అనుభవించకుండా ముగిసిపోదు. ఈ ఉపాయం తప్ప మరో దారి లేదు. ఇష్టాయిష్టాలు, సుఖదుఖాలు అమృతం లేదా విషం. ఈ ద్వంద్వాలు సంచిత కర్మానుసారం ప్రవాహం వలె వచ్చి పడతాయి. వీని కోసం ఆనందించకూడదు, దుఃఖించకూడదు. కర్మానుసారం వచ్చిన వానిని సహనంతో అనుభవించాలి. అల్లా మాలిక్ జగద్రక్షకుడు, ఎల్లప్పుడూ అతని స్మరణలో ఉండాలి. అన్ని బాధ్యతలను వారే చూసుకుంటారు. తనువు, మనసు, ధనం, వాక్కులతో సహా వారి చరణాలను ఆశ్రయించాలి. నిరంతరం వారి స్మరణలో ఉంటే వారి లీల తెలిసి వస్తుంది. అప్పుడు డాక్టర్ పిళ్ళై బాబాతో, నానాసాహెబ్ చందోర్కరు నారుకురుపు పైన పట్టీ కట్టాడు, అయినా ఏం తగ్గలేదు అని చెప్పాడు. నానా పిచ్చివాడు, ఆ పట్టీని విప్పేసేయి లేదా చస్తావు. ఇప్పుడు కాకి వచ్చి పొడుస్తుంది, దానితో నీవు బాగైపోతావు అని బాబా చెప్పారు. అలా మాట్లాడుతున్న సమయంలో అబ్దుల్ ప్రమిదలలో నూనె పోయటానికి పైకి వచ్చాడు. అప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, అసలే మసీదు ఇరుకు, పైగా భక్తులు బాగా గుంపులుగా ఉన్నారు. అందులో పిళ్ళై గొడవ. అబ్దుల్కు అడుగు వేయటానికి ఇబ్బందిగా ఉంది. అతడు తన పనిలో మునిగి ఉన్నాడు. అతని దృష్టి ప్రమిదలపైనే మగ్నమై ఉంది. అందువల్ల పిళ్ళై వైపు చూడలేదు. అప్పుడు విచిత్రమైన సంఘటన జరిగింది. అబ్దుల్ మాత్రం ఏం చేస్తాడు? జరుగుతున్న దానిని ఎవరూ ఆపలేరు గదా. పిళ్ళై కాలు చాచుకొని కూర్చున్నాడు. ఆ కాలిపై అబ్దుల్ కాలు పొరపాటుగా పడింది. పిళ్ళై కాలు అసలే బాగా వాచి ఉంది. దానిపైన అబ్దుల్ కాలు పడగానే ఒక్కసారి బాధతో గట్టిగా కేక వేశాడు. ప్రాణం విలవిలలాడింది. ఆ కేక తలలోకి చొచ్చుకొని పోయింది. బద్ధాంజలుడై బాబాతో దీనంగా మొరపెట్టుకోసాగాడు. దానిని వినండి. నారుకురుపులు పగిలి చీము కారసాగింది. పిళ్ళై చాలా బాధపడ్డాడు. ఒకవైపు ఏడుస్తూ మరోవైపు పాడసాగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ साईनाथ शरद बाबू जी की जय। करम कर मेरे हाल पर तू करीम, तेरा नाम रहमान है और रहीम, तू ही दोनों अलंग का सुल्तान है, जहाँ में माया जहाँ में सुमाया तेरी शान है, फना होने वाला है सब कारोबार,
रहे नु तेरा सदा आस्कार तू आसिक का సదా మదతగార్ హై దయామయ నీ పేరు కరుణామూర్తి నా స్థితిని గని నన్ను కరుణించు రెండు ప్రపంచాలకు నీవే మహారాజువి నీ మహిమ ప్రపంచంలో వ్యాపించి ఉంది ప్రపంచ వ్యవహారాలన్నీ ముగిసిపోయినా నీ మహిమ శాశ్వతంగా ఉంటుంది నీవు ఎల్లప్పుడూ భక్తులకు సహాయకారివి పిల్లే కాలిపోటు ఆగి ఆగి వస్తుంది అతని ప్రాణం వికలమైపోయింది బాగా నీరసపడిపోయాడు అదంతా సాయిబాబా యొక్క లీల అని అర్థమైంది చూశారా బాబు బావు బాగైపోయి పాడసాగాడు అని బాబా అన్నారు పిల్లే బాబాను ఇంకా ఆ కాకి వచ్చి పొడుస్తుందా అని ప్రశ్నించాడు అప్పుడు బాబా నువ్వు వెళ్ళి వాడాలో సుఖంగా పడి ఉండు ఇప్పుడు ఆ కాకి పొడవడానికి మరలా రాదు ఇప్పుడు అదేగా వచ్చి వెళ్ళింది అదేగా నీ కాలు తొక్కింది అదే పొడిచి పారిపోయింది నీ నారు కురుపును మట్టు పెట్టింది ఎక్కడ కాకి ఎక్కడ కదా అబ్దుల్ రూపంలో కాకిని ప్రకటన చేసి బాబా జరగవలసిన దాన్ని తమ సమక్షంలో జరిపించారు అలా తమ మాటను నిజం చేశారు అది మాట కాదు బ్రహ్మలిఖితం కర్మను కూడా అడ్డగించగలదు త్వరలోనే బాపుకు బాధ తగ్గిపోయి హాయిగా అనిపించింది విభూతి లేపనం విభూతి సేవనం ఇదే ఔషధం ఇదే అనుపానంతో 10వ రోజు ఉదయం రోగం నిర్మూలమైంది కురుపులలో నుండి సన్నని తీగల్లాంటి బ్రతికి ఉన్న పురుగులు బయటికి వచ్చాయి దుర్భరమైన బాధ తగ్గి దుఃఖం అంతమైంది ఈ చమత్కారానికి పిల్లే ఆశ్చర్యపోయాడు బాబా యొక్క ఉదార చర్యకు అతని నయనాల నుండి ప్రేమాశ్రువులు స్రవించాయి పిల్లే అక్కడే బాబా చరణాలను కౌగలించుకున్నాడు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై అతని కంఠం గద్గదమై అతని నోట మాట పెకలలేదు మరొక అనుభవాన్ని చెప్పి ఇక్కడికి విభూది ప్రభావాన్ని ముగిస్తాను భక్తి భావాలను అనుసరించి అనుభవాలు కలుగుతాయి ఇదే ఈ గ్రంథం యొక్క సారం ఒకసారి మాధవరావు యొక్క తమ్మునికి కష్టం వచ్చినప్పుడు విభూతితో అతని ఆపద తొలగింది ఇటువంటి విభూతి ప్రభావాన్ని నేనెంతని వర్ణించను గ్రంథి జ్వరం మొదలగు అన్ని రోగాలకు అటువంటి అత్యంత ఉత్కృష్టమైన ఔషధం మరొకటి లేదు సావుల్ విహీర్ వద్ద ఉన్నప్పుడు బాపాజీ భార్యకు జ్వరం వచ్చింది ఆమె తొడపై గడ్డరాగా బాపాజీ చాలా ఆందోళన పడ్డాడు భయంకరమైన రాత్రి సమయంలో భార్య ఆవేదనను చూసి బాపాజీ భయపడిపోయాడు అతని ధైర్యం సడలిపోయింది ఆ రాత్రికి రాత్రి భయంతో వణికిపోతూ పరుగున షిరిడీకి వచ్చి అన్నతో వృత్తాంతాన్నంతా చెప్పాడు 2 గడ్డలు లేచాయి ఆమె జ్వరంతో కాలిపోతుంది చాలా బాధపడుతూ ఉంది నాకు మంచి లక్షణాలేవి కనిపించటం లేదు వచ్చి నీ కళ్ళతో చూడు అని చెప్పాడు బాపాజీ దీనంగా చెప్పగా మాధవరావు కూడా భయాందోళనలు కలిగాయి నోరు ఎండిపోయింది మనసు నిలకడగా లేదు మాధవరావు తెలివిగలవాడు కనుక గడ్డలు అనగానే అతనికి విషయం అర్థమై అదురు పుట్టింది గ్రంథి జ్వరం ప్లేగు ప్రాణాంతకమని అందరికీ తెలిసిందే శుభకార్యమైనా అశుభకార్యమైనా మంచి పనైనా చెడు అయినా ముందు సాయిబాబాను సంప్రదించడం షిరిడీలో పరిపాటి భక్తుల కష్టాలను తొలగించేది వారే కనుక వారు చెప్పినట్లుగా ఆచరించటం అలవాటు అటువంటి ఎన్ని అనుభవాలు వర్ణించగలం ఆ పద్ధతిని అనుసరించి మాధవరావు ముందుగా బాబాకు సాదరంగా సాష్టాంగ నమస్కారం చేసి జై జై సాయినాథ అనాథులమైన మమ్ము అనుగ్రహించండి ఇప్పుడు ఈ కష్టం ఎందుకు లేని చింత పుట్టుకొచ్చింది మిమ్ము కాక వెళ్ళి వేరే ఎవరిని యాచించను బాబా ఆ స్త్రీని ఆశీర్వదించి ఆమె బాధను నివారించండి ఈ కష్టాన్ని తొలగించండి మీరు తప్ప మాకు సాయం చేసేవారు ఎవరున్నారు దుర్భరమైన జ్వరాన్ని ఉపశమింపచేసి మీ మాటను నిలబెట్టుకోండి అని వేడుకుని వెళ్ళడానికి అనుమతిని కోరాడు బాబా అతనితో ఈ అపరాత్రి నీవు వెళ్లకు విభూతిని ఇచ్చి పంపు అని చెప్పారు అల్లా మాలిక్ మన తండ్రి ఏ జ్వరమైనా ఎటువంటి గడ్డైనా దానంతట అదే తగ్గిపోయి తప్పక హాయి కలుగుతుంది రేపు తెల్లవారుగానే సావుల్ బిహీరుకు వెళ్ళిరా ఇప్పుడు వెళ్ళాలని ఆరాటపడకు ఇక్కడే నిశ్చింతగా ఉండు రేపు వెళ్ళిరా అనవసరంగా దుఃఖపడకు
విభూదిని రాసుకొని భక్తిగా సేవిస్తే చాలు, ఎందుకు భయపడటం అని చెప్పారు. బాబా మాటలను విని బాపాజీ భయపడ్డాడు. అతనికి నిరాశ కలిగింది. మాధవరావుకు మూలికలు ఆకుల వైద్యం తెలుసు, కానీ ఇప్పుడు అవేవీ ఉపయోగపడవు. ఒక్క సాయిబాబా అనుగ్రహం తప్ప ఔషధాలు తగ్గించలేవన్న రహస్యాన్ని మాధవరావు బాగా ఎరుగును. కనుక బాబా ఆజ్ఞను శిరసావహించి విభూదిని పంపించి తాను షిరిడీలోనే నిశ్చింతగా ఉన్నాడు. బాపాజీ మాత్రం నిరాశతో వెళ్ళిపోయాడు. భారీ శరీరానికి విభూదిని రాసి కాస్త నీళ్లలో కలిపి కడుపులోకి త్రాగించగా బాగా చెమటలు పట్టి ఆమె బాగా నిద్రపోయింది. మర్నాడు సూర్యోదయం అయ్యేసరికి ఆమెకు ప్రాణం బాగా కుదుటపడింది. జ్వరం లేదు, విషపు గడ్డలు లేవు. బాపాజీకి ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ మాధవరావు నిద్రలేచి శుభ్రంగా ముఖం కడుక్కొని సావిల్ విహిర్ వెళ్ళడానికి బయలుదేరి బాబా దర్శనానికి మసీదుకు వచ్చాడు. బాబా పాదాలకు సాష్టాంగ వందనం చేసి విభూతిని ఆశీర్వాదాన్ని తీసుకొని అక్కడి నుండి బయలుదేరాడు. మసీదు మెట్లు దిగుతుండగా బాబా, శ్యామ, వెంటనే తిరిగి వచ్చేసేయి, అక్కడ ఆలస్యం చేసే అవసరం లేదు అని ఆజ్ఞాపించటం వినిపించింది. 2 గడ్డలతో తమ్ముని భార్య బాధను ఎలా భరిస్తుందో ఏమో, ఎంతో వేదన పడుతూ ఉండాలి, ఎంత తపన పడిపోతూ ఉందో అని మాధవరావు దారి పొడుగునా మదన పడసాగాడు. బాబా వెంటనే వచ్చేయమని ఎందుకు అన్నారు? వారు ఏదో సూచించినట్లు ఉంది అని ఆందోళన పడుతూ మాధవరావు గబగబా వెళ్ళాడు. సావీల్ విహిర్ చేరుకునే వరకు ధైర్యం లేదు, కానీ గడపలో అడుగు పెట్టగానే అతనికి చమత్కారం కనిపించింది. గత రాత్రి గ్రంథి జ్వరంతో ఉన్న స్త్రీ పొయ్యి మీద టీ తయారు చేస్తూ ఉంది. ఈ విపరీత పరిస్థితిని చూసి మాధవరావు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఈమె రోజులాగే పనులు చేస్తూ ఉందే అని బాపాజీతో అనగా, బాపాజీ ఇదంతా నిజంగా బాబా విభూతి యొక్క అద్భుత చర్య అని చెప్పాడు. నేను రాగానే విభూతి నీరు త్రాగించాను, శరీరమంతా బాగా రాశాను, వెంటనే చెమటలు పట్టి సుఖంగా నిద్రపోయింది. తెల్లవారగానే చక్కగా లేచి కూర్చుంది. గడ్డలు జ్వరంతో సహా మాయమయ్యాయి. ఇదంతా సాయి యొక్క మహిమ అని చెప్పాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ సరస్వతి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की जय. ఆ పరిస్థితిని చూసి శ్యామకు వెంటనే తిరిగి వచ్చే అన్న సాయి మాట గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాడు. అతడు అక్కడికి వెళ్ళకముందే కార్యం చక్కబడింది. అక్కడ టీని తీసుకుని మాధవరావు తిరిగి వచ్చేశాడు. ముందుగా మసీదుకు వెళ్ళి బాబా చరణాలకు నమస్కరించాడు. దేవా, ఏమిటి నీ లీల? మనసులో ఆందోళన కలగజేస్తావు, కూర్చున్న చోట సుడిగుండాలను లేపుతావు, మరలా శాంతింపచేసేది కూడా నీవే అని అన్నాడు. అందుకు బాబా, కర్మతంత్రం యొక్క గతి అతిగహనమైనది, దానిని గమనించు. నిజంగా నేను ఏమీ చేయించను. అనవసరంగా కర్తృత్వాన్ని నా తలపై వేస్తారు. విధివశాత్తు జరిగే కర్మలకు నేను సాక్షిభూతుని మాత్రమే. చేసేవాడు చేయించేవాడు అనంతుడైన ఆ ఒక్క పరమేశ్వరుడే. ఆ ఒక్కడే కరుణామయుడు. నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుణ్ణి కాను, పరమేశ్వరుణ్ణి కాను, అనల్హక్ను కాను. నేను యాదేహక్ పరమేశ్వరుణ్ణి స్మరించేవాణ్ణి, అల్లాకు విశ్వాసపాత్రుడనైన దాసుని. అహంకారం లేకుండా పరమేశ్వరుని యందు కృతజ్ఞతాభావంతో ఆ దేవునిపై భారం వేసిన వారి లక్ష్యం నెరవేరుతుందని జవాబిచ్చారు. ఇటువంటిదే ఇక ఇరానీ వ్యక్తి యొక్క గొప్ప అనుభవాన్ని వినండి. పసిబిడ్డ అయిన అతని కుమార్తె మాట గంట గంటకు ఆగిపోతుండేది. ప్రతి గంటకు నోటి నుండి నురక కక్కుతూ మూర్ఛ వచ్చి అక్కడికక్కడే వంగిపోయి విలవిలలాడుతూ తెలివి తప్పి పడిపోయేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదీ ఫలించలేదు. అతని మిత్రుడు అతనికి విభూది యొక్క మహిమను గూర్చి వర్ణించి, రామబాణం వంటి ఇటువంటి విచిత్రమైన ఔషధం ఎక్కడా ఉండదు. ఇక ఏమీ ఆలస్యం చేయకుండా పార్లేకు వెళ్ళి దీక్షితుని విభూదిని ఇమ్మని అడుగు, అతని వద్ద ఉంటుంది, సంతోషంగా ఇస్తాడు. రోజు భక్తి శ్రద్ధలతో సాయిబాబాను స్మరించుకొని ఆ విభూదిని కొంచెం త్రాగించితే మూర్ఛపోయి జబ్బు నయమవుతుందని చెప్పాడు. అట్లే ఆ వ్యక్తి దీక్షితుని వద్ద నుండి విభూదిని అడిగి తెచ్చి నిత్యం నియమంగా ఆ అమ్మాయికి త్రాగించగా ఆమె ఆరోగ్యం కుదుటపడింది.
అలా గంట గంటకు గాబరా పడుతున్న మూర్ఛబాధ విభూతితో వెంటనే ఉపశమించి 7 గంటలకు వచ్చేది. కొంతకాలానికి జబ్బు పూర్తిగా నయమైంది. హార్దా దగ్గర ఒక గ్రామంలో వృద్ధుడైన ఒక గృహస్థుడుండేవాడు. అతడు రాళ్లలో మూత్రపిండంలో లోని రాళ్ళు వ్యాధితో చాలా బాధపడేవాడు. ఈ వ్యాధి శస్త్రచికిత్సతో తప్ప వేరే విధంగా నివారణ అవ్వదు కనుక ఎవరినైనా శస్త్రచికిత్స ప్రావీణ్యం చూచుకు అని జనం చెప్పారు. ఏం చేయాలో తోచక రోగి చాలా దుఃఖిస్తూ ఉండేవాడు. బాధను భరించలేక రోగి శరీరం కృషించిపోయి మరణానికి దగ్గరయ్యాడు. శస్త్రచికిత్సకు రోగికి ధైర్యం అవసరం. కానీ అతనికి ధైర్యం లేదు. దైవవశాత్తు అతని దుష్కర్మ ముగిసిపోయింది. ఆ వింతను వినండి. ఇక్కడిలా ఉండగా సాయిబాబా భక్తుడైన ఆ ఊరి ఇనాందారు ఊరికి వచ్చాడు. అతని వద్ద బాబా విభూది ఎల్లప్పుడూ ఉంటుందని అందరికీ తెలుసు. రోగి బంధువులు వచ్చి అతనిని విభూది కోరారు. ఆ ఇనాందారు విభూదిని ఇవ్వగా దానిని కుమారుడు నీటిలో కలిపి తండ్రికి తాగించాడు. అంతే. 5 నిమిషాలు గడిచాయో లేదో విచిత్రం జరిగింది. విభూతి ప్రసాదం శరీరంలో పడగానే మూత్రపిండంలోని రాయి కదిలి వెంటనే మూత్రం ద్వారా బయటికి జారిపోయి రోగికి బాధ తగ్గింది. ముంబై పట్టణంలోని ప్రభు కాయస్థ జాతికి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతని భార్య ప్రసవ సమయంలో ప్రతిసారి బాధపడుతుండేది. ఎన్నో ప్రయత్నాలు ఉపాయాలు చేసినా ఏ ఒక్కటి ఉపయోగపడలేదు. ఆ స్త్రీ ప్రాణం పోతున్నట్లుగా తప్పించి పోతుండేది. అక్కడ శ్రీరామ మారుతి అన్న పేరుతో బాగా ప్రసిద్ధి చెందిన సాయి భక్తుడు ఒకడుండేవాడు. అతని సలహాతో ఈ గృహస్థుడు షిరిడీకి బయలుదేరాడు. ప్రసవ సమయం వచ్చినప్పుడు దంపతులు ఇద్దరూ దిగులు పడేవారు. షిరిడీలో అయితే నిర్భయంగా ఉండవచ్చు అని ఒకసారి వారు నిర్ణయించుకున్నారు. జరగవలసినది ఏదో జరగని, అయితే అది బాబా సన్నిధిలో జరగని అని, బాబా వద్ద ఉండాలని దృఢ సంకల్పం చేసుకుని షిరిడీకి వచ్చి ఉన్నారు. అలా ఆ దంపతులు షిరిడీలో ఎన్నో నెలలున్నారు. సాయిబాబా సాంగత్యం, పూజలు, అర్చనలు ఆ దంపతులకు ఆనందాన్ని కలిగించాయి. కొంతకాలం గడిచాక ప్రసవ సమయం సమీపించింది. ఆ కష్టం ఎలా తొలగుతుందా అని వారికి దిగులు పట్టుకుంది. అట్లే కొన్ని రోజులయ్యాక ప్రసవించే రోజు వచ్చింది. ఆ స్త్రీ గర్భాశయ ద్వారం మూసుకొని పోవడంతో అందరికీ చింత పట్టుకుంది. ఆ స్త్రీకి ప్రసవ వేదన ఏం చేయాలో ఎవరికి ఏం తోచలేదు. అందరూ బాబాను నోరారా ప్రార్థించసాగారు. వారు కాక మరెవరు కరుణిస్తారు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. పురిహింటి స్త్రీలు పరుగెత్తుకుని వచ్చారు. ఒక స్త్రీ బాబాను స్తుతిస్తూ గ్లాసులోని నీటిలో విభూతిని కలిపి ఆమెకు త్రాహించింది. 5 నిమిషాలు గడిచాయో లేదో స్త్రీ ప్రసవ వేదన నుండి బయటపడింది. అయితే ఆమె గర్భంలోనే బిడ్డ ప్రాణం పోయింది. అది గర్భస్థ శిశువు ప్రారంధం. ఆమెకు మరలా గర్భం కలుగుతుంది. కానీ ఆ స్త్రీ ప్రసవ భయం నుండి బయటపడి సుఖంగా ఉంది. ఆమె ఏ బాధ లేకుండా ప్రసవించింది. పెద్ద గండం గడిచిపోయింది. చింత తీరింది. జన్మనిచ్చిన బాబాకు రుణపడింది. తరువాత అధ్యాయం ఇంతకంటే మధురమైనది. దీనిని విన్న శ్రోతలో కోరిక తీరుతుంది. ఎక్కువగా కుతూహలం చూపే దురలవాటు తొలగిపోయి భక్తి నాటుకుంటుంది. మాది నిరాకార ఉపాసన. మేము ఎవరికి శిరస్సు వంచము, దక్షిణ వహైరాలను ఇవ్వము. అలా అయితేనే నేను సాయి దర్శనానికి వస్తాను అని బాగా నిశ్చయించుకుని బాబాను చూడగానే శరీరాన్ని వారి పాదాలపై పడవేసి దక్షిణను కూడా సమర్పించటం చమత్కారం కాదు. విభూతి యొక్క అపూర్వ మహిమ, నేవాస్కర్ యొక్క భక్తి ప్రేమలు, అతడు పాముకు పాలు త్రాహించడం, గృహస్థు ధర్మాన్ని పాటించటం, ఇటువంటి ఉత్తమమైన కథలను వింటే
భక్తి ప్రేమలు కలిగి ప్రాపంచిక దుఃఖాలు ఉపశమిస్తాయి. ఇంతకంటే పరమ సుఖం ఏముంటుంది? హేమట్ సాయి చరణాలకు ప్రణమిల్లి శ్రోతలకు ఈ సచ్చరిత శ్రవణంలో ప్రేమను కలిగించమని వేడుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్తి హేమాత్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో విభూతి మహిమ అను 34వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 35వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యై నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయం చివర సూచించిన కథలనే ఇప్పుడు చెప్తాను. దీనిని ఏకాగ్ర మనసుతో వినండి. పరమార్థాన్ని ఆలోచించ మొదలెడితే భయంకరమైన ధార్మిక సాంప్రదాయాల తాకల అభిమానం అడ్డు తగులుతుంది. ఈ అభిమానం వంటి దుర్భర విఘ్నం మరొకటి లేదు. మేము నిరాకార తత్వాన్ని ఉపాసించే వారం. సాకార దేవతలు భ్రమ కల్పన నుండి పుట్టినవి. సాధు సత్పురుషులు మానవులే కదా. వారి ముందు శిరస్సు వంచి ఎందుకు నమస్కరించాలి? వారికి అసలు సాష్టాంగ పడకూడదు, దక్షిణ ఇవ్వకూడదు, వారి ముందు అసలు తలవంచకూడదు. ఇలా చేయటం భక్తిని పరిహసించినట్లే అని షిరిడీ గురించి ఒకరు ఒక రకంగా మరొకరు మరొక రకంగా అనేకులు అనేక రకాల విషయాలను చెప్తారు. అవన్నీ నమ్మదగినవి కావు. అక్కడికి దర్శనానికి వెళ్ళిన వారిని సాయిబాబా దక్షిణను అడుగుతారు అని అంటారు. ద్రవ్యాన్ని ఆశించడం వారి సాధుత్వానికి హీనత్వం కాదు, గుడ్డి నమ్మకం మంచిది కాదు. ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన తరువాత ఏ విధంగా ప్రవర్తించాలో అది మనసులో నిర్ణయించుకుంటాను. నేను దక్షిణను ఇవ్వను. ధనాన్ని కోరేవారు సాధువులా? అట్టివారు నాకు నచ్చరు. అర్హత లేని వారికి నేను నమస్కరించను. నేను షిరిడీకి వచ్చి వారిని కలుసుకుంటాను, కానీ వారి పాదాలకు వందనం చెయ్యను, దక్షిణ కూడా ఇవ్వను అని దుర్బుద్ధితో బయలుదేరిన వారు తమ నిశ్చయాన్ని గుర్తుపెట్టుకున్న సాయిబాబాను దర్శించుకుని చివరకు వారి శరణు జొచ్చేవారు. అలా సాయిని దర్శించిన వారు అక్కడికక్కడే అతుక్కునిపోయారు. మరలా వెనకకు తిరిగి రాలేదు. సాయి చరణాలలో లీనమైపోయారు. ఎవరైనా సాయికి వినయంగా శరణుజొచ్చి వారి చరణాలకు నమస్కరిస్తే చాలు, తమ నిర్ణయాన్ని మరచిపోయేవారు. సంప్రదాయంపైనున్న అభిమానాన్ని వదిలితే ప్రాణానికి చాలా సుఖం. ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. విభూతి యొక్క మహిమను మరియు బాలా నేవాస్కర్ సర్పాన్ని సాయిగా భావించి ప్రేమగా ఆదరించిన అతని అనుభవాన్ని వినండి. శ్రోతలు నన్ను కరుణించాలి. నేను కేవలం బాబా ఆజ్ఞకు కింకరుణ్ణి. వారి ఆజ్ఞను గౌరవంగా పాలించగా అక్షరమైన ఈ చరిత్ర ఉత్పన్నమైంది. సాయి చరణాలయందు దృష్టి ఉంచి అక్కడి నుండి అలలుగా ఉప్పొంగే పదాలను నేను పదే పదే పవిత్ర చరిత్ర అనే ఈ కలశంలో నింపుతున్నాను. మనం తాబేలు పిల్లలం వంటి వారం. కేవలం దృష్టి ప్రసరణతో పోషింపబడుతాము. మనకు ఆకలి దప్పుల బాధలు లేవు. ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటాము. దృష్టి సుఖం మనకు ఉండగా ఇక మనకు అన్నపానీయాలు అవసరం లేదు. దృష్టియే ఆకలి దప్పులను హరించి వేస్తుంది. ఆ చమత్కారాన్ని ఎంతని వర్ణించను? మనకు సకల దృశ్య విషయాలు కృపాసాగురులైన సాయి మహారాజే కనుక దృశ్యం దృష్ట దర్శనమను త్రుపుటి ఉండదు. అట్లే మనకు చర్మము దాని విషయ స్పర్శ రెంటిలోనూ సాయి భావనయే. ముక్కు మరియు వాసనలయందు కూడా సాయియే. శ్రవణాలలో శబ్దం పడగానే సాయి యొక్క రూపం ప్రకటమవుతుంది. దానితో శ్రవణం, శ్రావకం, శ్రావ్యం అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. దివ్య రసాస్వాదాన్ని పొందేటప్పుడు సాయియే రసంలో మిళితమై ఉంటారు. రసన రసం రసాస్వాదం అనే త్రిపుటి ఇక ఎక్కడ ఉంటుంది? కర్మేంద్రియాల విషయంలో కూడా ఇంతే. కేవలం ఒక్క సాయిని సేవిస్తే సకల కర్మలు నశించిపోయి వైష్కర్ష్యం సిద్ధిస్తుంది. ఈ గ్రంథం విస్తరించిపోతూ ఉంది. సాయిపై ప్రేమ ఎక్కడికో లాకెళ్తుంది. ఇప్పుడు
పూర్వానుసంధానాన్ని గుర్తు తెచ్చుకుని కథాభాగానికి వద్దాం. విగ్రహారాధనను ఇష్టపడక నిరాకార పరమాత్మను ఉపాసించే ఒక వ్యక్తి కేవలం విమర్శనా దృష్టితో షిరిడీకి వెళ్ళాలని కుతూహలపడ్డాడు. నేను వచ్చి ఆ సాధువును కేవలం దర్శించుకుంటాను, అంతేకాని వారికి తల వంచను, దక్షిణను కూడా ఇవ్వను. నా ఈ 2 షరతులకు ఒప్పుకుంటే నేను షిరిడీ వస్తానని చెప్పాడు. స్నేహితుడు సరేనని అనగా అతని వెంట నిశ్చింతగా బయలుదేరాడు. అతని మిత్రుడైన కాకా మహాజనికి సత్పురుషుల యందు అత్యంత భక్తిభావం. కానీ అతని స్నేహితుడు ఒట్టి సంశయాత్మకుడు. ఆ ఇద్దరు శనివారం రాత్రి ముంబై నుండి బయలుదేరి ఆదివారం ఉదయం షిరిడీ చేరారు. ఇద్దరూ సాయిబాబా దర్శనానికి మసీదుకి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగిందో సావధానంగా వినండి. వారు మసీది మెట్లపైన అడుగు పెట్టగానే కాకా మిత్రుని చూచి దూరం నుండి కాయావే జై, ఎందుకొచ్చారు అని ఎంతో మధురంగా అన్నారు. ప్రేమతో నిండిన ఆ మాటలను విన్న మిత్రునికి ఆ పదాల ఉచ్చారణ తన తండ్రిని గుర్తుకు తెచ్చాయి. కాయవేజీ అన్న బాబా మాట వారి స్వరం విని కాకా మిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆకర్షణీయమైన ఆ స్వరం గతించిన తన తండ్రిని గుర్తుకు తెచ్చింది. బాబా ఆ స్వరాన్ని పూర్తిగా అనుకరించినట్లు అనిపించింది. ఆ వాణిలో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకా స్నేహితుడు విస్మితుడయ్యాడు. ఈ స్వరం నిజంగా మా తండ్రిదే, నాకు బాగా గుర్తున్నదే. తండ్రి నోటి నుండి వచ్చినట్లే ఉన్న ఆ పిలుపుని విని ఆ మిత్రుడు తనలో కరిగిపోయాడు. మునుపటి తన నిశ్చయాన్ని మరచి శిరస్సు వంచి బాబా పాదాలకు వందనం చేశాడు. తరువాత బాబా కాకాను మాత్రమే దక్షిణను అడిగారు. కాకా ఇచ్చాడు. ఇద్దరు తిరిగి వెళ్ళిపోయారు. మరలా మధ్యాహ్నం వచ్చారు. ఇప్పుడు కూడా కాకా వెంట అతని మిత్రుడు ఉన్నాడు. ఇద్దరు ముంబైకి బయలుదేరటానికి కాకా బాబా అనుమతిని కోరాడు. బాబా కాకాను దక్షిణ అడిగారు. అదైనా కాకాను మాత్రమే 17 రూపాయలు ఇవ్వు అని అడిగారు. కానీ అతని మిత్రుణ్ణి ఏమీ అడగలేదు. అందువలన అతని మనసులో అలజడి చెలరేగింది. అప్పుడు అతడు మెల్లగా, ఎందుకు నిన్ను మాత్రమే దక్షిణ అడిగారు? ఉదయం కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను నీ వెంట ఉండగా మరి నన్ను దక్షిణను అడగకుండా వదిలివేశారేం అని కాకాను అడిగారు. ఈ విషయం బాబానే అడుగుతాం అని కాకా మెల్లగా జవాబిచ్చాడు. ఇంతలో బాబా కాకాతో, ఏమిటి అతడు నీతో ఏదో అంటున్నాడు అని అడిగారు. అప్పుడు ఆ స్నేహితుడు బాబాతో, నేను కూడా దక్షిణను ఇవ్వనా అని అడిగాడు. అందుకు బాబా, నీకు ఇవ్వాలని మనసులో లేదుగా, అందుకే నిన్ను అడగలేదు. అయినా నీకు ఇవ్వాలని మనసుంటే ఇవ్వు అని జవాబిచ్చారు. బాబా దక్షిణను అడగటం, భక్తులు ఇవ్వటం గూర్చి అతడు హీనంగా మాట్లాడాడు. అలాంటి వాడు బాబా అడగకుండానే దక్షిణను ఇవ్వనా అని అడిగాడు అని కాకా ఆశ్చర్యపోయాడు. నీకు ఇవ్వాలని ఉంటే ఇవ్వు అన్న బాబా మాటలను మిత్రుడు వెంటనే 17 రూపాయలను బాబా అడగకుండానే వారి చరణాలకు సమర్పించాడు. తరువాత బాబా అతనితో, సాధువు గాని లేరా, ఒక్క క్షణం కూర్చో, పోదువు గాని లే, ఒక్క క్షణం కూర్చో అని అతని భేదభావాన్ని తొలగించటానికి మధురంగా ఉపదేశించారు. నీకు నాకు మధ్య ఉన్న నూనవాడి గోడను మొత్తం పడగొట్టేసి అప్పుడు ఒకరినొకరం కలుసుకోవటానికి ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది అని చెప్పారు. ఆ తరువాత వారికి వెళ్ళటానికి అనుమతిని ఇచ్చారు. అప్పుడు ఆకాశాన్ని మేఘాలు బాగా క్రమ్ముకోగా చూచి మాధవరావు, మీరు వానలో తడిసిపోతారేమో అని అన్నాడు. వారిని నిశ్చింతగా వెళ్ళనివ్వు, దారిలో వర్షం పట్టుకుంటుందన్న భయం ఏమీ లేదు అని బాబా చెప్పారు. బాబా పాదాలకు అభినందనం చేసి ఆ ఉభయులు బండిలో కూర్చున్నారు. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. పెనుగాలి వీస్తుంది. గోదావరిలో నీరు బాగా నిండుగా ఉంది. ఆకాశాన ఉరుములు ఉరుముతున్నాయి. వారు నదిని నావలో దాటవలసి వచ్చింది. బాబా యొక్క ధైర్య వచనాలపై కాకాకు పూర్తి విశ్వాసం. కానీ అతని స్నేహితుని అనుమానం, ప్రయాణం సాఫీగా సాగుతుందా, అనవసరంగా బయలుదేరాం, దారిలో కష్టాలు పడతామేమో అని చింత. కానీ వారు సుఖంగా వెళ్ళి రైలు బండిలోకి ప్రవేశించాక మేఘాలు బాగా వర్షించాయి. నిర్భయంగా వారు ముంబై చేరారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा।
Sai Baba, Sai Baba.